మరి అలాంటప్పుడు మా దగ్గర కట్నం ఎందుకు తీసుకున్నారు? చూడమ్మా, నువ్వు ఇప్పుడు చాలా చిన్నపిల్లవు, నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో బతకాలంటే కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ పాటించాలి. అందులో మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఈ ఆచారాలు సంప్రదాయాల మధ్యలో బందీలో కొడుకు పెళ్లి అయినా కూతురు పెళ్లి అయినా కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పవు. సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లిళ్ళు చేసినప్పుడు ఇంటికి ముత్తైదువులు వస్తారు. వచ్చిన వాళ్లకు అంగ్యో తువాలో పెట్టడం సంప్రదాయం. అలాంటప్పుడు ఖర్చులు పెరుగుతాయి. ఆడవాళ్ళు ఇచ్చే కట్నం పైసలకు ఎవరైనా ఆశపడతారు. నీలాంటి కూతురు నాకు ఒకటి ఉంది. మేవులలాగే మేము కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాము, కానీ మీలా అంచనా వేసుకోలేదు. ఆ కట్నం పైసలు 100% ఎవరైనా పెళ్లి ఖర్చులకు ఉపయోగిస్తారు, అంతేకాని బ్యాంకుల్లో ఎవరు దాచుకోరమ్మా. ఇంతటితో నా పాయింట్ నీకు అర్థమైందనుకుంటా. ఏ ఖర్చులు ఉండొద్దు, మా పైసలే మాకు ఉండాలనుకుంటే మీలాంటి యువతరమంతా వెళ్ళి ఏ రిజిస్టర్ మ్యారేజ్లో ప్రేమ పెళ్లిలో చేసుకోండి, అంతేకాని ఆచారాలు పాటించాలి, సాంప్రదాయాలు జరగాలని, అంతేకాని అత్తగారిచ్చే కట్నం ఖర్చు పెట్టకూడదు అనుకుంటే తప్పు. నువ్వు మీ అమ్మగారింటి గారి నుంచి తెచ్చుకున్న సామాను నీ గదిలోనే ఉంది. ఇంతవరకు వాటిని మేము కూడా తాకలేదు, ఏం పెట్టారని కూడా అడగలేదు. ఇంకో విషయం కోడల, నువ్వు చీటికి మాటికి నేనే కట్నం తీసుకొని వచ్చానని, నాకంటే ముందు వచ్చింది ఏం తీసుకురాలేదని అందరితో చెబుతూ మేఘనను చులకనగా మాట్లాడుతున్నావని విన్నాను. ఆ అమ్మాయికి నీలాంటి గుణం కాదు. ఆమె అమాయకత్వం, మంచితనం, ఆమెకున్న అందం, కల్మషం లేని ప్రేమ అవన్నీ మాకు కట్నంగా వచ్చాయి. ఆమె మాపై చూపించే గౌరవం, ప్రేమ లాంఛనాలుగా తెచ్చింది. ఏ అత్తగారైనా కోడల నుంచి కోరుకునేది ఇదే. నీ ప్రవర్తనతో మాకు మనస్తాపం కలిగిస్తున్నావు. ఇంట్లో ఉన్న రోజులు సర్వాధికారాలు మావే. మా అధికారాలకు తల ఉంచి నువ్వు మా ఇంట్లో ఉండకపోతే నీ భర్తను తీసుకొని ఇంటికి నుంచి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు నా మనుషులు, వీళ్ళ గౌరవ మర్యాదలు కాపాడటం కోడలుగా నా బాధ్యత అని తెలిసిన రోజునే మళ్ళీ మా ఇంటికి రా. నీ పుట్టినిల్లు ఎంత గొప్పదైనా నీకు భర్త ఇంటి పేరు వస్తుందని తెలిసినాడే నీకు ఇంట్లో స్థానం ఉంటుంది. నన్ను క్షమించండి, నాకు తప్పైంది. చదువుకున్న దాన్ని కట్నం తెచ్చినన్న పొగరుతో అహంకారంగా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టినా. మూడు ముళ్ళ బంధం వెనుక ఇంత పెద్ద బాధ్యత ఉంటుంది, బంధం ఉంటుందని తెలుసుకోలేకపోయినా. ఒక ఇంటి కోడలంటే మెట్టినింటి వారిని కూడా పుట్టింటి వారిలాగా చూసుకోలేను దౌర్భాగ్యురాలి. అత్తమ్మ, ఇందాక మావయ్య మాట్లాడిన మాటల్లో కోడలంటే ఎలా ఉండాలి, కొన్నాళ్ళకి నేను కూడా కాబోయే అతననే తెలుసుకున్నా. అత్తమ్మ, ఇప్పటి నుంచి నా ప్రవర్తన మార్చుకొని కోడలుగా నా బాధ్యతని నెరవేర్చుకుంటా. నేను ఎక్కడికి పోను, ఇక్కడనే ఉంటా. అత్తమ్మ, నన్ను క్షమించండి. చూడు చెల్లె, మనం ఎంత ఉన్నింటి నుంచి వచ్చినా, ఏం లేని చిన్నింటి నుంచి వచ్చినా పలానా అన్నపూర్ణ వీరయ్య కోడన్లు అంటారు కానీ లింగయ్య బిడ్డ, వెంకటయ్య బిడ్డ అని ఎవ్వరు అనరు. మనం పుట్టింటి నుంచి ఎన్ని లక్షల కట్నం తెచ్చినామనేది ముఖ్యం కాదు చెల్లి, అత్తవారింట్లో ఎంత లక్షణంగా ఉన్నామనేదే ముఖ్యం. ఏదైతేంది, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకో. చూడమ్మా, నేను ఇంతసేపు మాట్లాడిన మాటలన్నీ అన్ని కట్నాలను సమర్థించడం కోసం కాదు. ఎక్కువ కట్నం తెచ్చామనే కొంతమంది అహంకారంతో ఉండే కోడళ్ళు ఇలా ఉండకూడదనే చెప్తున్నా, అంతేకాని అందరిని ఉద్దేశించి కాదు.